నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. పేకాట స్థావరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఎంతమంది వేటాడినా, జల్లెడ పెట్టినా, నిఘా పెట్టినా పేకాట స్థావరాలను ఆపేటటువంటి పరిస్థితే లేదు. మరి ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ పేకాట స్థావరాలు ఎందుకు ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నాయి? ఈ మధ్యకాలంలో వెంకటాచలంలో మేజర్ ఇష్యూస్ అక్కడే వస్తున్నాయి. వెంకటాచలంలో పేకాట ఆడుతున్నటువంటి వ్యక్తులు పట్టుకున్నారు. వెంకటాచలం లేస్తే నెల్లూరు దగ్గర ఉన్న వెంకటాచలంలో పేకాట స్థావరాలు ఉన్నాయి. అంటే ఎవరి అండ చూసుకొని పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. వీటి మీద పోలీసులు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? అదొకటి ప్రశ్న. ఇంకోటి, ఒక వెంకటాచలమే కాదు, చాలా చోట్ల అటవీ ప్రాంతాల్లో, అంటే జనాలు తిరగనటువంటి ప్రాంతాల్లో, గుబురుగా ఉన్నటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడే మందు గిందు అంతా ఎత్తుకొని పోయి పేకాట ఆడుతున్నటువంటి స్థావరాలు చాలా ఉన్నాయి. దీని మీద ఐడి పార్టీ వాళ్ళు కానీ, పోలీసులు కానీ స్పెషల్ డ్రైవ్ చేసి పట్టుకోవాలా. పట్టుకున్న వెంబటే కౌన్సిలింగ్ ఇవ్వాలా. కౌన్సిలింగ్ ఇచ్చిన వెంబటే వాళ్ళని జైల్లో పెట్టాలా. పనిష్మెంట్ ఇవ్వాలా. ఒక్కసారి కాకపోతే రెండోసారి అయిన వాళ్ళు మారుతారు. ఇదే నేరాలు, ఇదే పేకాటలు పదే జరుగుతూ ఉంటే వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వేయడానికి కూడా అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ ఆలోచించకూడదు. ఇంకోటి, ఈ పేకాట స్థావరాలకి సంబంధించి దీని వెనక ఎవరున్నారు, దీనికి ఎవరు తోడ్పాటు అందిస్తున్నారు, వాళ్ళను కూడా బయటికి లాగాల. వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. తీసుకుంటే తప్ప ఈ పేకాట అనేది కంట్రోల్లోకి రాదు. ఈ పేకాట వల్ల కుటుంబాలు రోడ్డును పడే ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ మద్యం వల్ల ఎలా అయితే రోడ్డు మీద పడతాయో, గాంజా వల్ల ఎలా అయితే, మత్తు పదార్థాలు ఎలా అయితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయో, ఈ పేకాట వల్ల కూడా కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో వీటన్నిటి మీద సమగ్ర నివేదికలు తెచ్చుకొని ఇవి నామరూపాలు లేకుండా చేయవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది.